ఏమైందండి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా ఆరుకుల సార్ ఇబ్రాహిం మండలం మంచాల మండలం రంగారెడ్డి జిల్లా సార్ మాది. ఏం సమస్య మీద వచ్చారు ఇక్కడికి? అంటే నాకు పింఛన్ రావట్లేదు సార్. పింఛని ఎప్పుడు 20 అంటే 3 సంవత్సరాలు సార్. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది సార్. ఎవరు సాయం చేస్తలేరు సార్. మా తండ కానీ వార్డ్ నెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎవరేం చేస్తలేరు సార్. అప్లికేషన్ ఇట్లా పెట్టుకున్నారా మీరు? 100 సార్లు పెట్టుకున్నా సార్. పెట్టి 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 యాస్టకు వచ్చింది సార్. ఇల్లు గురుస్తుంది సార్. కనీసంగా నా పింఛన్ వచ్చిన నా చిన్న పాపలు సార్. సంవత్సరం పాప, ఇంకో పెద్ద పాప ఏమో 2 సంవత్సరాలు సార్. కానీ బట్టలు లేవు సార్ పిల్లలకి తొడుక్కొని. అడుక్కుంటున్నాం సార్. ఏమంటారు అక్కడ? ఏమన్నా మీ ఊరు సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ? సార్ రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంబడి తిరుగుతున్నారు సార్. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు అక్కడ ఎమ్మెల్యే? ఇప్పుడు మన కిషన్ రెడ్డి ఇబ్రాహిం మండలం. ఇది ఆయన పేరు ఏమో ఉండే సార్. ఇప్పుడు మంచిరెడ్డి కిషన్ తర్వాత ఎక్కిన ఆయన ఏమంటారు వాళ్ళు? ఏమంటారు మరి అధికారులు? ఇట్లా 500 వేసిండు. ఆయన మీద కండువ ఉంది కదా సార్. ఇది పోయి తొడుక్కొని మీ పిల్లలకి ఇచ్చేయిపో అని చెప్పింది సార్. కనీసంగా నాకు సాయం చేయాలి సార్. ఏదైనా ఒక షాపు ఏదో ఒకటి ఒక 10,000 5,000 పెడితే ఇంట్లో సార్ అయినా సామాను ఏదో ఒకటి నేను కొనుక్కొని షాపు గిపో పెట్టుకుంటా కదా సార్. జర హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. మీకు అందరు మీడియా ముంగల నీ కాలు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్ నీ కాలు పట్టుతా. ఇగో అడుక్కొచ్చిన సార్. ఇగో 4 రూపాయలు సార్. చెప్పిరా మీ ఊర్లో కానీ? అయితే ముందర పోయి మాట్లాడు అంటారు సార్. ముందర పోయి మాట్లాడు, మేమేం చేయాలమ్మా, మా చేతిలో ఏముందా అని అంటారు. చాలా రోజులు ఇప్పుడు 3 సంవత్సరాలు ఆయన పడి ఎమ్మెల్యే ఆఫీస్కి పోయినాం, మళ్ళా కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. పోయినా కానీ ఏం న్యాయం చేస్తలేరు సార్ మాకు. అందుకని ఒక వికలాంగుల బండి అయినా ఆయనకు పింఛన్ అయినా ఆయన కార్డు కూడా లేదు, బియ్యం కార్డు కూడా లేదు సార్. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ సంది ఆయన 3 సంవత్సరాలు పడి నేనే కూలి చేసి సాస్తున్నా ఆయనకు. ఎవరన్నా ఉంటే సాయం చేయండి సార్. అందుకనే